చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు చేయాలనుకుంటే, నువ్వు అభివృద్ధి చేయాలనుకుంటే ఇన్ని రోజులు ఏం చేసినావు? నిన్ను ఎవరు అద్దన్నారు? హరీష్ రావు ఆపిండా, కేసీఆర్ ఆపిండా, లేదంటే ఇక్కడ మా పద్మకు ఆపిందా? ఎవరు ఆపిండ్రు? ఒక్కసారి చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. మరి చివరిగా మేమేం చెప్తున్నామంటే, బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కూడా కుటుంబ పార్టీలు, రెండు కూడా అవినీతి పునాదుల మీద మరి పుట్టినటువంటి పార్టీలు. కాబట్టి ఈ రెండు పార్టీలకు మరి బుద్ధి చెప్పడానికి మెదక్ ప్రజలు డిసైడ్ అయినరు. మరి ఇంకొక మాట అన్నాడు కేసీఆర్ ఏమన్నాడంటే, మోడీ ఏం చేసిండు రాష్ట్రానికని అన్నాడు. మోడీ చేసింది, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రానికి ఇచ్చినటువంటి నిధులను మరి అంకెలతో సహా ఒక బుక్ ప్రింట్ చేయించేసి రేవంత్ రెడ్డి అడిగితే రేవంత్ రెడ్డికి పోస్ట్ చేయించినాం. రేపొద్దుగాల మరి ఈ మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో మాజీ ముఖ్యమంత్రి కూడా రిజిస్టర్డ్ పోస్టు చేస్తాం. మరి చదువుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి చివరగా మేము చెప్పేది ఏంటంటే, ఈ కాంగ్రెస్లో గెలిచిన వాళ్ళు బీఆర్ఎస్లో పోతారు, ఇప్పుడు బీఆర్ఎస్లో గెలిచిన వాళ్ళు కాంగ్రెస్లో పోతారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఎక్కడైతే ఉన్నది చివరికి ఒకే గుడ్డి పక్షులు ఈ రెండు కూడా మరి ఈ మోసం చేస్తున్నటువంటి, దగా చేస్తున్నటువంటి, కుట్ర చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి, ఈ బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారు. ఎక్కువ రోజులు లేదు. మరి నరేంద్ర మోడీ గారు రాష్ట్రానికి ఇచ్చినటువంటి నిధులు మరి మరొకసారి కూడా మీకు కొన్ని మచ్చుకకు మీకు ఉచితం. కళ్ళుంటే చూడండి, చెవులుంటే వినండి. ఎక్కడిది ఈ జాతీయ రహదారులు, ఎక్కడిది ఈ రైల్వేది? మరి ప్రతి గ్రామంలో 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ పేరిట అనేకమైనటువంటి కోట్లాది రూపాయల నిధులు ఏ గ్రామంలో అభివృద్ధి జరిగినా, సీసీ రోడ్ అయినా, ఒక ఎల్ఈడి బల్బ్ అయినా, ఒక డ్రైనేజీ కట్టినా, ఒక రైతు వేదిక కట్టినా, ఒక హరిత ఆహారం చేసినా, ఒక చివరికి శ్మశాన వాటిక కట్టినా కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు లేనిది ఎక్కడైనా జరిగిందా అని చెప్పేసి ఈ బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారు అభివృద్ధి చేశారు కాబట్టే 3వసారి ప్రధానమంత్రి అవుతారని చెప్పేసి దేశంలో ఉన్నటువంటి సర్వే సంస్థలు, ప్రపంచంలో ఉన్నటువంటి సర్వే సంస్థలు అన్నీ కూడా 3వసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతా ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాబట్టి 13వ తారీఖు మెదక్ ప్రజలు ఓటు ద్వారా మీకు గుణపాఠం చెప్తారని చెప్పేసి మేము తెలియజేస్తాము. సోదరుడు సుభాష్ చంద్రబోస్ చెప్పారు, మెదక్ జిల్లా సాధన సమితి పేరిట ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పటి నుంచి కొట్లాడి సాధించుకున్నటువంటి మెదక్ జిల్లా, ఇవాళ మెదక్ జిల్లా నువ్వు ఎవరన్నా తరలించాలన్నా, ఏం చేయాలన్నా ఖబర్దార్. మరొకసారి చెప్తా ఉన్నాం, అటువంటి ఆలోచనలు కాంగ్రెస్ పార్టీకి ఉంటే మరి మానుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఏమైంది రింగ్ రోడ్డు? మరి గజ్వేల్కు సిద్దిపేటకు ఏ విధంగా ఉంది? మెదక్ మీద నీకు ఎందుకంతా మరి చిన్న చూపు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి మీరు కూడా రుణమాఫీ గురించి కూడా మాట్లాడారు. మరి రుణమాఫీ మీరు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తామన్నారు. మీరు 4 సంవత్సరాల వరకు 1,00,000కు 2 లక్షలు 3 లక్షలు అయినాక మీరు చేసిర్రు. మీ బాటలనే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కూడా అబద్ధాల పార్టీలు, అబద్ధాల పునాదుల మీద, అవినీతి పునాదుల మీద మరి ఉన్నటువంటి పార్టీలు, దొందే పార్టీలు. ఇవి రెండు కూడా అబద్ధాలు, మోసాలు, అక్రమాలు, స్కాములు, స్కీములు, కుటుంబ పరిపాలన, వంశ పారంపర్యం ఆలోచించేటటువంటి పార్టీలు. ఈ పార్టీలకు పక్కన పెట్టేసి రాబోయే 13వ తారీఖు ఏదైతుందో రఘునందన్ రావు గారి యొక్క కమలం గుర్తుకు ఓటేసి గెలిపించడానికి మెదక్ ప్రజలు డిసైడ్ అయ్యారు. ఇవి అన్ని సర్వేలు కూడా తెలియజేస్తూ ఉన్నాయి. మరి ఈ సర్వేల ఫలితాలు మీరు చూసి మీకు డైజెషన్ కాక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. పద్ధతి కాదు. మెదక్ ప్రజలు చాలా విఘ్నులు. ఒకసారి కాదు 2 సార్లు గెలిపించారు. గెలిపించినప్పటికీ కూడా మరి నువ్వు చేసినటువంటి మోసాలు, నీ హామీలు, ఏమైంది నీ ఇంటికి ఒక ఉద్యోగం, ఏమైంది నీ దళిత బంధు, ఏమైంది నీ దళిత ముఖ్యమంత్రి? నువ్వా మాట్లాడేది? అసలు నీకు మాట్లాడే అర్హత, మీదకు వచ్చే అర్హత లేనే లేదని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఏమైంది? మొదటిసారి గెలిచినప్పుడే ఇదే పద్మాదేవేంద్ర రెడ్డి గారు మంబోజ్పల్లి చౌరస్తాలో ఎన్ఎస్ఎఫ్ను 100 రోజుల్లో తెరిపిస్తామని చెప్పేసి హామీ ఇచ్చినావు, మర్చిపోయినావు, గద్దెనెక్కినావు, మళ్ళొక్కసారి ఎక్కినావు. మరి మెదక్ ప్రజలు విఘ్నులు కాబట్టే 2వసారి నీవు చాలు,
నీ కారు, నీ సారు, నీ షెడ్డు పోవాలని చెప్పేసి మరి వాళ్ళు పంపించడం జరిగింది. ఇంకా అభ్యర్థులను చూడాలంటారు. మరి అభ్యర్థి కలెక్టర్ వెంకటరామరెడ్డి ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి దేశంలో ఏ కలెక్టర్ కూడా ఒక ముఖ్యమంత్రికి కాలు మొక్కనటువంటి మరి వ్యక్తి. మరి ఈయన ఐఏఎస్ ఏ విధంగా పాస్ అయ్యాడు, ఈయనకు అసలు ఆ జాబ్ ఎట్లొచ్చింది ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. కలెక్టర్గా ఉండి కాలు మొక్కి కలెక్టర్ పదవికి రాజీనామా చేసి దొడ్డిదారిగా ఎమ్మెల్సీ టికెట్ తీసుకొని మరి ఇవాళ ఎంపీ నువ్వు సేవ చేయాలనుకుంటే సొంత నిధులతో చెప్తా ఉన్నారు 100 కోట్ల నిధులతో సేవ చేయాలని. 100 కోట్ల నీ సొంత నిధులతో చేయాలనుకుంటే ఒక ట్రస్ట్ పెట్టుకోవాలి, ఒక సేవా కేంద్రం పెట్టుకోవాలి, ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టుకోవాలి. స్వచ్ఛంద సంస్థ ద్వారా సొంత నిధులతో చేస్తారు. మరి మనం ప్రభుత్వం ద్వారా చేయించాలంటే రాజకీయంలోకి వస్తారు. రాజకీయంలో వచ్చి ప్రభుత్వం యొక్క నిధులు ప్రజలకు ఏ విధంగా అందాలని చెప్పేసి మరి ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండడానికి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఉంటారు. నువ్వు సొంత నిధులతో చేయాలనుకుంటే నువ్వు ఒక సంస్థ, ఒక ట్రస్టు పెట్టుకొని దాని ద్వారా మరి నువ్వు చేయాల్సినటువంటి అవసరం ఉంది. నిన్న రాత్రి పూట కేసీఆర్ గారు రామ్దాస్ చౌరస్తాలో మాట్లాడినటువంటి మాటలు చాలా బాధాకరం. రాత్రి 9:30 తర్వాత ఆయన పోస్ట్లో ఉండి మాట్లాడిందా లేక మాట్లాడిందా ఒక్కసారి మెదక్ ప్రజలను ఆలోచించాలని చెప్పేసి మీడియా ద్వారా కోరుకుంటున్నాను. దుబ్బాకలో చెల్లని రూపాయి అన్నటువంటి ముఖ్యమంత్రి గారు, మీరు కామారెడ్డిలో చెల్లలేరు, మీరు రాష్ట్రంలో ఏ విధంగా చెల్లామణి అవుతున్నారు ఒక్కసారి ఆలోచించుకోవాలిగా మాట్లాడుతున్నారు. కామారెడ్డిలో అప్పటి ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి, ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడగొట్టినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీని ఒకసారి మీరు ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా నోటికొచ్చినట్టు ఎట్లా పడితే అట్లా మాట్లాడిపోయాడు. మెదక్ కట ఏడుపాయల వనదుర్గా మాతకు అక్కడ ఆలయ అభివృద్ధికి 100 కోట్లు ఎవడద్దన్నాడు? 9.5 సంవత్సరాలు నువ్వే పరిపాలించినావు, ఎందుకు అభివృద్ధి చేయలేవు? 100 కోట్లు ఏ పేపర్ మీద ఉన్నాయి? ఎవరు ఆపిండ్రు? అసలు నువ్వు ఇచ్చింది ఎప్పుడు? ఒక్కసారి మెదక్ ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం కేసీఆర్కు ఉందని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మెడికల్ కళాశాల గురించి మాట్లాడిండు. అసలు మెడికల్ కళాశాల మెదకు ఎప్పుడు ఇచ్చినావు? ఏ పేపర్ మీద ఉన్నది? నువ్వు వెళ్ళిపోయే ముందు, ఓడిపోయే ముందు ఇది కాదు, కూడదు అని చెప్పేసి నీకు నిర్ణయం అయిన తర్వాత ఈ మెదకు మెడికల్ కాలేజీ కేవలం శిలాఫలకానికి మాత్రమే దాన్ని నువ్వు ప్రారంభం చేసి పోయినావు. ఇప్పుడు నువ్వే అప్పుడు 100 పడకలు కాదు 200 పడకల ఆసుపత్రి, 200 పడకల మెడికల్ కాలేజీల ప్రారంభమైనవి. అసలు నీకు మెదక్ మీద చిత్తశుద్ధి ఎక్కడ ఉంది? నా పెద్ద బిడ్డే నాకు అని చెప్పేసి పద్మక్క చెప్తావు. మరి ఏమైంది? పద్మక్కని ఎందుకు కూడగొట్టిరు? మళ్ళా నీ పెద్ద బిడ్డను ఎందుకు కూడగొట్టిర్రు? నువ్వు మెదక్ మంచి చేసినవి అయితే నిన్ను మెదక్ ప్రజలు ఎందుకు కూడగొట్టిర్రు? మెదక్ ప్రజలు చాలా విఘ్నులు. మెదక్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో మెదక్ నియోజకవర్గ ప్రజలు ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని నీ పెద్ద కూతురును నిన్ను ఫామ్ హౌస్కు పంపడం జరిగింది. నువ్వు ఒకసారి ఇది గమనించాలని చెప్పేసి మేము ఈ మీడియా ద్వారా కోరుతా ఉన్నాం.